హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా చాలామంది పేరెంట్స్ కాల్ చేస్తున్నారు గత 1 అవర్ నుంచి. క్యాన్సిలేషన్, ఇప్పుడు సపోజ్ మీకు ఒక కాలేజీలో సిబిఐటీలో సీట్ వచ్చింది, ఓకే, మీకు రీఎంబర్స్మెంట్ లేదు, 2 లక్షల రూపాయలు కట్టేశారు. ఎగ్జాంపుల్, కట్టినటువంటి డబ్బులు మాకు తిరిగి వస్తాయా? వస్తే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఇది మీరు అడిగేటువంటి క్వశ్చన్. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక డెడ్లైన్ ఇచ్చేవాళ్ళు. మా ఎక్స్సీఎం కేసీఆర్ సాబ్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఒక డెడ్లైన్ ఇచ్చేది. జనరల్గా ఇది సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత అయితే 50% అని, థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత అయితే 75% అని, థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఒక పర్టికులర్ డేట్ తర్వాత అయితే ఏమీ రిఫండ్ రాదని చెప్పేసి ఒక గైడ్లైన్స్ లాగా ఉండేది. కానీ గత సంవత్సరం మా రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి ఏమి లేకుండా కంఫర్టబుల్గా లాస్ట్ వరకు కూడా అందరికీ డబ్బులు రిఫండ్ అయితే ఇచ్చినారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉదారవాదంగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీ డబ్బులు రిఫండ్ వస్తాయి, మీరు హ్యాపీగా పే చేసుకోండి. దాంతోపాటుగా డబ్బులు పే చేసిన తర్వాత వాళ్ళు ఏదో ఒక రూల్ పెడతారు, ఆ టైంకి మీరు చూసుకోరు, ఆ పైసలు పుసిక్కిన ఎగిరిపోతాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అర్ధరాత్రిపూట ఏ జీవో వచ్చినా మీకు నేను వీడియో రూపంలోనో, లైవ్ రూపంలోనో, షార్ట్స్ రూపంలోనో సమాచారాన్ని మీ దగ్గర చేరవేయటంలో ఎడ్యు9 అన్ని బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ కన్నా ఫస్ట్ ఛానల్. తెలుగు వాళ్ళ పర్స్పెక్టివ్లో ఏ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ దాకా చేర్చడంలో ఎడ్యు9 తన వంతుగా ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాన్సిలేషన్కి అయితే ప్రస్తుతానికి ఎటువంటి రూల్స్ చేయలేదు, హ్యాపీగా మీరు అమౌంట్ కట్టుకోవచ్చు ఉంటుంది. సార్, బి కేటగిరీ సీట్ వస్తే మేము కట్టుకున్న డబ్బులు రిటర్న్ ఇస్తారా? దానికి దీనికి సంబంధం లేదు, అది వేరే ప్రాసెస్, ఇది వేరే ప్రాసెస్. కాబట్టి ఈ గేమ్ ఎట్లయితే ఎవరైతే బి కేటగిరీ మధ్య, ఏ కేటగిరీ మధ్య తర్జన పడుతున్నారో ఎక్స్పర్ట్ గైడెన్స్లో మీరు రండి. ఇక్కడ మా టీం ఉంటుంది, హ్యాపీగా మీరు కోఆర్డినేషన్ చేసుకుని ఒక 10,000 కడితే మీకు టీమ్ కోఆర్డినేషన్ ఉంటుంది. 11వ తారీఖు తర్వాత ఏదైతే బి కేటగిరీ రిజల్ట్స్ వస్తాయో, సి కేటగిరీ రిజల్ట్స్ వస్తాయో, ఆ రోజు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ సీటు వదిలేసుకోవాలా వద్దా, వదిలేసుకోవాలి. ఇన్ని కన్ఫ్యూజన్స్లో మీరు టెన్షన్ పడే బదులు మీరు ఒక మెంటార్ని పెట్టుకుంటే మీకు హ్యాపీగా అన్ని పనులు చేసి పెడతారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.